దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక చక్కని అవకాశం ప్రభు మన జీవితాలు సిద్ధపరిచారు. దేవుని బట్టి దేవుని స్తుతించే వారిగా ఉందా. మరి ఎంతగానో ఈ క్షణం వరకు దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఈ యొక్క 40 కోట్ల ఉపవాస దినాల్లో ఎన్నో రోజు వల్ల 8వ రోజు స్టార్ట్ చేశారా? 8వ రోజు మరి ఆ విధంగా ఉపవాస కొడుకులు పాల్గొనే అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఇంకా రాబోయే దినాలు కూడా తప్పక దేవుని కృప మన మీద ఉండలాగిన ఒకటే పరిష్కార ప్రార్థనే మనకి ఆయుధం. ప్రార్థనే మన శక్తివంతంగా మార్చుద్ది. మరి ఉపవాసాలతో పాటు బలంగా ప్రార్థన చేసేవారిగా ఉందా. తప్పక దేవుడు మనకు తోడే ఉంటారు. మరి మనం చేయాల్సిన పని ఏంటంటే మరి దేవుని సన్నిధానంలో ఈ 40 కోట్లు కూడా విసుగు విరామం లేకుండా ప్రార్థన చేయాలి. నేను వాక్యంలో చూసాము చక్కని మాట. విసుగుదలేని విధవరాలు మన ముందు ప్రభు పెట్టి నిత్యము ఎలా ప్రార్థన చేయాలో ఆ విషయాలు చెబుతూ తరచుగా మాటికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటాడు. మనం కూడా ఆ రీతిగా, ఎందుకంటే మన దేవుడు మన మొర ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు ఈరోజు మన ప్రభు. కాబట్టి పరిశుద్ధుడు, పరమాత్ముడు, పావనుడు, ఏ అపవిత్రత లేనివాడు ఆయన. లేఖనాల్లో చక్కని మాట ఉంది. ఈ రోజున మనందరి కోసం కూడా లోకంలో బలి అయిపోయిన మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రోజున ఆయన ఎప్పుడు కూడా స్తుతించబడాలి, ఘనపరచబడాలి. మన ప్రభు ఎల్లప్పుడూ మహింపరచబడాలి. కాబట్టి ఈ రోజున జీవితకాలం అంతా కూడా ఆయన మనం స్తుతించి గణపరిచి మహింపరిచేవారిగా ఉందాం. చేతులతో ఒకసారి అందరూ దేవుని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చూస్తూ చక్కని మాట కనపడతా ఉంది. ఒక లేఖనం మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని అంశాలు. అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలి అంటే కొన్ని పనులు మనం చేయాలి. అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలి అంటే కొన్ని పనులు మనం తప్పక చేయాల్సిన అవసరం కనపడతాం. లేఖనాలు మనం చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరి నేను 4 విషయాలు మీతో చెప్పడం జరిగింది. ఇవాళ దేవుని యొక్క ఏర్పాటులో అనేకమైన అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో సాధ్యపడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని దేవుని వాగ్దానము నమ్మాలి. బైబిల్ అంతా వాగ్దానాలే కదా. దేవుడు మనతో మాట్లాడే మాటలు ఉండే కనుక దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని మనం నమ్మాలి ఈరోజు. కాబట్టి నేను విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అబ్రహాం లాంటి వారు, భక్తులు లాంటి వారు చాలా మంది దేవుని వాగ్దానాలు వారు నమ్మారు. నిరీక్షణకు ఆధారం లేని రోజు వారు దేవుని వాగ్దానాలు నమ్మారు కనుక ఆ నమ్మిన నమ్మకమే వారికి నీతిగా ఎంచబడి అద్భుతమైన కార్యాలు సమయానుకూలంగా వారి జీవితాలు పొందుకున్నారు. అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా దేవుడు వారి జీవితాల్లో సాధ్యపరిచారు. హల్లెలూయా. రెండో అంశం చెప్పాను, నిత్యము కూడా దేవునికి ప్రార్థన చేయాలి. అసాధ్యమైన కార్యాలు సాధ్యపడాలి అంటే నిత్యము దేవునికి మనం తప్పక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో కూడా నేను చెప్పాను, తరచుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, మాటికి దేవుని దగ్గరికి వెళ్ళాలి, నిత్యము దేవుని స్తుతించాలి, గోజాడే ప్రార్థన దేవునికి చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? ఆ ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలు తప్పక మన జీవితాలు దేవుడు నెరవేర్చడానికి అవకాశం కనపడతాం. దాంతోపాటుగా నేను కొన్ని విషయాలు నేను మీతో చెప్పాను. సానుకూలమైన మనసు కలిగి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా ఏమైతే మనం అడుగుతున్నామో వాటిని నమ్మాలంటే, నా ప్రభు నాకు నేను అడుగుతున్నది దయచేస్తాడు అని నమ్మి ప్రార్థన చేస్తూ ఉంటానంట. హల్లెలూయా. అందుకని అన్నాను, ప్రార్థన చేయనప్పుడల్లా కూడా సానుకూలమైన మనసు కావాలి. ఏమైతే అడుగుతున్నామో అది నా తండ్రి వల్ల నేను పొందుకుంటాను అనే నమ్మకంతో ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ రీతిగా అంశాలను కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. నేను మళ్ళీ రిపీట్ చేయట్లా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే 4వ అంశం ఏంటంటే, అసాధ్యమైన కార్యాలు మన జీవితాలు సాధ్యపడాలి అంటే ఈ రోజున మనం చేయాల్సిన మనకు శ్రేష్టమైన పని, మన నోటితో పలకాలంటే, మన నోటితో ఏం చేయాలి? మనం పలకటం నేర్చుకోవాలి. ఎలా పలకాలి అంటే, ఖచ్చితంగా ఇది ఇలా జరుగుద్ది, నా ప్రభు గొప్పవాడు జరిగిస్తాడు అన్నట్టుగా మనము దేవుని పక్షముగా మన మాట పలకాలి అండి. ఆయన పక్షముగా మనము నమ్మకముతో మాట పలకాలి. మాట పలకటం మన బాధ్యత ఈరోజు. హల్లెలూయా. లేఖనాల్లో చక్కని మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, సామెతల గ్రంథం అలా పెట్టి వచ్చేయండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి చూడండి, 12వ వచనం చూడమ్మా. ముఖ్య సంగతి ఏదనగా మీరు ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లుగా మన మాట చూడండి, అవునంటే అవునంట, కాదంటే కాదు అంటే అంత ఖచ్చితత్వంగా మాట్లాడాలి. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతున్న మన అందరి జీవితాల్లో
ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం మనం పొందాలి, ఆయన ఇచ్చిన ప్రతి మేలు మనం అనుభవించాలి ఆశపడుతున్న మన జీవితాల్లో. ప్రత్యేకంగా అండి ఉపవాస దినాల్లో ఈ 40 కోట్ల ఉపవాసాలు మనం ఉన్నాం కదా, దేవుని దగ్గర ఏమైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన చేసే ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మన ముఖ్యమైన పని ఏంటంటే మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలంటే. మన నోటి మాట దేవుని ఏర్పాట్ల వాక్యం ఉంది కదా, అవునంటే అవును అనాలి, కాదంటే కాదని ఖచ్చితంగా ఒకటే ఉండాలి. హల్లెలూయా. ప్రభు అంటారు చక్కని మాట, వాళ్ళ అసాధ్యమైన కార్యాలు మీ జీవితంలో సాధ్యపడాలి అంటే అవునని కాదని మార్చకూడదు మాట. కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంది, దేవుని పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఎవడయ్యా ఉండగలిగిన వాడు అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఒకసారి వాడు మాట ఇచ్చిన తర్వాత నష్టం వచ్చినా మాట తప్పని వాడు అంటే. మాట ఇచ్చిన తర్వాత నష్టం వచ్చిన మాట తప్పని వాడు దేవుని మేలులు పొందుతాడు. హల్లెలూయా. మాట ఇచ్చేసాం, ఒకరికి ఎవరికైనా మాట ఇచ్చేసాం, మాట ఇచ్చిన తర్వాత నష్టం వచ్చినా ఏం తప్పకూడదు, లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మంచి ఏదైనా జరగవచ్చు, కానీ మాట ఇచ్చేసాం. మాట ఇచ్చిన తర్వాత నష్టం వచ్చినా ఏం తప్పకూడదు, మాట తప్పకూడదు. అందుకని అంటే యెహోవా పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ గుడారంలో అతిథిగా నివసించదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు ఎవడయ్యా ఉండేదంటే ఆ మాటల్లో చక్కని వాక్యం ఉంది. అక్కడ మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఈ రోజున దేవుడు అంటున్నాడు స్పష్టంగా, ఎవరికన్నా మనం ఏ విషయంలో మాట ఇస్తే మన నోటి మాట అంత ఇంపార్టెంట్ అంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మాట తప్పకూడదు అంటాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా మాట తప్పకూడదు, మాట మార్చకూడదు, మాట తప్పకూడదు. మాట్లాడామంటే అవునంటే అవునని, కాదంటే కాదు, నేను అన్నాను, నష్టం వచ్చినా నేను అలాగే చేస్తాను అని మాట మీద నిలబడే వారికి ఉండాలంటే అంత ఇంపార్టెంట్ క్రైస్తవ సమాచారం. ముఖ్యంగా దేవుని బిడ్డమైన మనం దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో మరీ ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. ప్రభు అంటారు యాకోబు పత్రికలో చక్కని మాట, ఆకాశం తోడని మీరు అనొద్దు, భూమి తోడని మీరు అనొద్దు, దేవుడు తోడని మీరు అనొద్దు, ఎవరు తోడు మీరు పెట్టుకోవద్దు. లోకంలో బాగా అలవాటు కదా, ఒక మాటను చాలా సందర్భాలు మనం వింటూ ఉంటాం, అమ్మ తోడు నేను చెప్పేది నిజం అంటూ ఉంటారు. సహజంగా మనం వినే మాట. దేవుని తోడు నేను చెప్పేది నిజం, అమ్మ తోడు దేవుని నేను చెప్పేది నిజం, ఇదిగో నా తోడు నేను చెప్పేది నిజం, నీ తోడు నేను చెప్పేది నిజం అంటే భయపడతారు. నా తోడు పిల్లలు బాబు నేను చెప్పేది ఏమన్నా, అవునా కదా? తోడు పెడతాం అంటే అర్థం వారు వేరే వారి మీద ప్రమాణం చేస్తున్నారు, వేరే వారిని మధ్యకి తీసుకొస్తున్నారు. నేనంటాను దేవుడు ఏమంటాడంటే ఈ రోజున అసలు ప్రమాణం చేసిన దాకా ఎందుకు, ఒట్టు పెట్టిన దాకా ఎందుకు? అసలు ఒట్టు పెట్టి ఎవరినో మనం నమ్మించాల్సిన పని ఏంటి? ఆత్మీయంగా నాన్న ఛాన్సర్లు అంటే ఉండేవాడు. ఎవరి మీద ఒట్టు పెట్టాల్సిన పని మనకేంటి అసలు? ఈ రోజున మనం చెప్పేది వాస్తవమైనప్పుడు నేను ఇది అవును లేదా కాదు అని స్పష్టంగా మాట్లాడేసేయండి. ఒట్టు నేను చెప్పేది నిజం ఎవరినో నువ్వు నమ్మించాల్సిన పని ఏంటి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట అండి ఈ రోజున. ఒట్టు పెట్టి మరి ఏదో ఎవరినో చూసినప్పుడు ఎవరి మీద ఒట్టు పెట్టి ఎవరినో నమ్మించాల్సిన పని నీకేంటి? నేను చెప్పేది నిజం అంటే నమ్మకం నీ ఇష్టం అన్నట్టుగా ఉండాలి క్రైస్తవుల మాట. అంటే అంత యథార్థంగా ఉండాలన్నమాట, అంత ఖచ్చితంగా ఉండాలన్నమాట. అట్లా క్రైస్తవ జీవితం ఈ రోజున మన ఆత్మ జీవితాలు మనం నేర్చుకోవాలంటే వాళ్ళందుకని అదే నేర్చుకుని ముందుకెళ్దాం. ఎవరినో నమ్మించడం కోసం ఒట్టు అనే మాట రానివ్వద్దు ఎవరి విషయం. ఇవన్నీ కూడా దేవుని లోకానుసరమైన ఆలోచన. లోకంలో ఏదన్నా గొడవలు వస్తే పెద్ద మనుషుల మధ్య ఏమంటారు? నా గుడికాడిరా, ఆ గుడికాడిరా, ఆ గుడికాడి దేవుడి మీద ప్రమాణం చేయి, నీ పిల్లల మీద ప్రమాణం చేయి, ఆ గుడికాడిరా అంటా ఉంటారు. అంటే ఎవరిది అబద్ధం అయితే ఆ పిల్లలు అది వాళ్ళ భయం, అది వాళ్ళ ఆలోచన, అది వాళ్ళ ఉద్దేశం అది. కానీ వాళ్ళ క్రైస్తవ జీవితంలో ప్రభు ఏం చెప్తున్నారంటే మన జీవితాల్లో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఎందుకని ఇవాళ మనం ప్రభువుని నమ్మాము, మరి ఆయన చెప్పింది అనాలా వద్దా? మరి ఆయన ఆశీర్వాదాలు కావాలా వద్దా? ఆయన ఇచ్చే మేలులు మనం పొందాలా వద్దా? వాక్యం అంటే మన జీవితాలు గమనించండి. దేవుడిచ్చే మేలు మనం పొందాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కావాలి, అసాధ్యమైన కార్యాలు దేవుని ద్వారా మనం సాధ్యపరచుకోవాలి అంటే ప్రభు అంటున్నమాట మన మాట ఖచ్చితంగా కలిగి ఉండాలి, మన మాట స్పష్టంగా ఉండాలి. నష్టం వచ్చా మనం మాట తప్పకూడదు, మాట ఇచ్చామంటే తప్పక దాన్ని మనము నెరవేర్చేవాడు ఉండాలి. హల్లెలూయా. ఒక మాట అంటాను నేను, దయచేసి మరి గమనించాలి. వాళ్ళ దేవునికి కూడా మనం మాట ఇచ్చామా లేదా? దేవునికి ఏమి ఇచ్చాం? మాట ఇచ్చాం. వాళ్ళ అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో సాధ్యం అవ్వాలి అంటే దేవునికి మనం ఇచ్చిన మాట ప్రకారం బ్రతుకాలమంతా దేవుల్లో మనం బ్రతకాలి, బ్రతుకాలమంతా మనం ప్రభుని వెంబడించాలి, బ్రతుకాలమంతా ఆయన మనం విశ్వసించాలి. ఈరోజు అయ్యా నేను నీకు ప్రమాణం చేశాను, జీవితంలో నేను మాట్లాడతాను. ఒకరి చేత చెప్పించుకోవచ్చా? మనం దేవుని నమ్ముకున్న రోజున ఎవరికి ప్రమాణం చేశాం? దేవునికి ప్రమాణం చేశాం. అయ్యా నేను ఇలా బ్రతుకాలమంతా అయ్యా నీ సాక్షిగా ఉంటాను. దైవ సేవకుల ద్వారా చెప్పబడిన ఒక 10-15 నిమిషాలు ఏమైతే దైవ సేవకు చెప్పించి జీవితంలో నేను లోకంలో పోను, విగ్రహారాధన చేయను, ఇంకా లోక ఆలోచన రానియను,
ఆదివారం ఆరాధన మానుకోను. ఏమైతే మన మాటే కదా ప్రమాణం. మాట ఏమైతే మనం ఇచ్చామో ఆ మాట ప్రకారం బ్రతకాలం అంతా మనం చేయాలంటే, ఎవరో చేత ఏం చేసి నువ్వు మరి దేవుని దగ్గర ప్రమాణం చేసావు కదా, నువ్వు బాప్తిజం పొందావు కదా, నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వేంటి ఇలా లోపల కలిసిపోయావు ఇంకేందని ఎవరి చేత మనం ఏలు పెట్టి అడిగించుకునే స్థితిలో ఉండకూడదు క్రైస్తవుడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మన మొర దేవుడు ఆలకించాలి. మన మొర ఆలకించేది మనకు తప్పనిసరిగా దేవుడు ఉత్తరం ఇవ్వాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు పిలిస్తే నేను ఉన్నానని మనకు సమాధానం ఇచ్చే అంత దగ్గరగా దేవుడికి మనం ఉండాలి ఈరోజు. హల్లెలూయా. అంత దగ్గరగా ఉండటమే కాదు, అంత జాగ్రత్త కలిగి అంత ఖచ్చితత్వంలో ఉండాలి ఈరోజు. మనం పిలిస్తే దేవుడు నేనున్నాను అని ఏంటి నీ అవసరమని అడిగే విధంగా అంత దగ్గరగా ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఉండాలి. కాబట్టి ఇదన్నీ బాగా జరగాలి అంటే నోటి మాట చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు, కపటమైన మాట కానీ, మోసకరమైన మాట కానీ, అహంకారం కలిగిన మాట కానీ, అవునా, లేకపోతే స్వార్థపూర్తిమైన మాట కానీ, ఎవరినో నష్టపరచాలని చేసే మాట కానీ, ఇవేవి మన జీవితాలు అనుకో. అది చాలాసార్లు చెప్పాను కాబట్టి నేను అటు అంటలేదు. అవునా, ఏ విధమైన పరిస్థితిలో కూడా మన నోట స్వచ్ఛమైన మాట ఉండాలి, నిష్కలంకమైన మాట ఉండాలి, స్పష్టమైన మాట ఉండాలి, అవును అన్నట్టుగా ఉండాలి రోజు మన మాట. ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితం మనం కొనసాగిద్దాం. పైగా దేవుని బిడ్డలు అంటే చేయాల్సిన మరొక పని ఏంటంటే, అవును ఖచ్చితంగా నా ప్రభు నాకు చేస్తాడని పాజిటివ్గానే మాట్లాడాలి. హల్లెలూయా. నిన్నేమన్నాను, సానుకూలమైన మనసు కలిగి నమ్మాలి అని చెప్పినాను. ఇవాళ నేనేమంటున్నానంటే పాజిటివ్గా మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నా ప్రభు నాకు ఈ కార్యము చేస్తారు. నా ప్రభు గొప్పవారు, నా ప్రభు శక్తిమంతుడు, నా ప్రభువుకు సమస్తం సాధ్యం. మనుషుల మీద మాకు అసాధ్యం కానీ నా దేవునికి సమస్తము, నా ప్రభువుకు సమస్తము సాధ్యమైన పలకాలి. హల్లెలూయా. ఆ ప్రకారం మనం మాట్లాడాలంటే ఇప్పుడు సామెత గ్రంథం ఏంటి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది వాక్యం. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనంలో జీవమరణములు నాలుక వశము ఎవరు చదువుతున్నా 18:21 చదువు. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు. జీవమరణములు దేని వశం చెప్పండి? నాలుక వశము. నాలుక వశము రోజున జీవము మరణము ప్రభు అంటాడు. అని చక్కని మాట. రెండు మన దగ్గరే ఉన్నాయి. మనం ఏదో భయపడతాం, ఇంకేమో భయపడతాం. ప్రభు అంటున్నారు చక్కగా వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నమాట, జీవమరణములు ఈ రోజున నీ నాలుక వశమే. మనం మాట్లాడేదాన్ని బట్టి, అందుకని చూడండి మాట ఎంత ఇంపార్టెంట్ చూడండి, మాట ఎంత ఇంపార్టెంట్ చూడండి. అందుకని ఈ రోజున మనం మాట్లాడేదాన్ని బట్టి జీవంలోకి వెళ్తామా మరణంలోకి వెళ్తామా అనేది ఇక్కడ దాగుందంటే. హల్లెలూయా. జాగ్రత్త మాట్లాడాలి కదా, జీవం తెచ్చిపెట్టుకునే విధంగా మనం మాట్లాడాలి. లేఖనాల భక్తులైన వారు చాలా మంది ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా? ఏ పరిస్థితులు వచ్చినా కూడా వారి మాట బాగుంది, వారి మాట్లాడిన తీరు బాగుంది, వారి పలికిన విధానం బాగుంది. ఆ పలికిన సందర్భాన్ని బట్టి దేవుడు వారి ప్రపంచానికి చూపించాడు. చూసారా ఆయా పరిస్థితుల్లో, నేను చూపిస్తాను అవన్నీ. ఆయా పరిస్థితుల్లో వారు చూసారు ఎలా మాట్లాడారు. అలా మాట్లాడటం నేర్చుకోవాలని భక్తులను దేవుడు మన ముందు పెట్టాడు ఈరోజు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఈ రోజున లోకంలో ఆయన కూడా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడండి. 40 దినాలు ఉపవాసం ఉండి మరి ఆ విధంగా మంచి ఆకలితో ఆయన బయటకు వచ్చినప్పుడు సాతాను ఆయన శోధించడం మొదలుపెట్టింది. అవునా కదా? సాతాను శోధించడం మొదలుపెట్టినప్పుడు ఆయన పలికింది మాటగా. దాని అపవాదిగా సాతాను కూడా దేంతో సమాధానం చెప్పాడు? కత్తితో అన్నాను, కర్రతో అన్నాను, పిస్టల్తో అన్నాను. లోక సంబంధమైన ఏ ఆయుధంతో కాదుగా, మాటే ఆయుధం అంటాను నేను. హల్లెలూయా. మాటే గొప్ప ఆయుధం ఈరోజు. కాబట్టి సహోదరి సహోదర, ఇలా వాక్యం మన అందరి జీవితాల్లో కూడా మాటే ఆయుధంగా ఉండాలి ఈరోజు. 1, 2, 3 సందర్భాల్లో కూడా అపవాది సాతాను శోధించడం మొదలు పెడితే ఫస్ట్ దానికి సమాధానం చెప్పాడు, రెండో దానికి సమాధానం చెప్పాడు, మూడో దానికి సమాధానం చెప్పాడు. 3 విషయాల్లో కూడా మాటతో దాన్ని నోరు మోపించాడు ఈరోజు. హల్లెలూయా. రాళ్ళను రొట్టెలు, మంచి ఆకలి మీద ఉన్నావు కదా, ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని సలహా ఇస్తాం. దానికి ప్రభు అన్నారు, తింటేనే బ్రతుకుతామో, దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల కూడా బ్రతకవచ్చు. అంత ఆకలి కూడా, అంత ఆకలి మీద ఉండి కూడా సాతాను చెప్పినట్టు చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ఇంతకాలం 40 రోజులు ఉపవాసం నేను ఇంకొంచెం సేపు ఆగలేను, అవసరమైతే నా దేవుని నోటి మాట నన్ను తృప్తిపరుచుద్ది, నా ఆకలి తీర్చుద్ది అన్నాడు ఆయన స్పష్టంగా. హల్లెలూయా. దానికి సమాధానం చెప్పాడు. అమ్మో ఈయన వంగట్లేదు అనుకొని మరి కొంత దూరం తీసుకెళ్ళాక, అవునా, పైకి ఎక్కించి కిందకి దూకమన్నట్టు చెప్పింది. అక్కడ ప్రభు స్పష్టంగా చెప్పారు, నీ దేవుడనా, దేవుని శోధించమాక, నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళకు మొక్కమని చెప్పినట్టుగా మనం చూసాం. నా కాళ్ళకు దండం పెడితే ఇదంతా నీకు ఇస్తానంటారు. 3 నా కాళ్ళకు వంగి నమస్కారం చేస్తే దానికి ప్రభు అన్నారు, నువ్వు నాది నాకు ఇచ్చేది ఏంటి? అసలు లేఖనాలు మనం చూసాం కదా, చరిత్ర మనకు అర్థమైతే అది ఎవరికి ఇస్తారు? మరి వాక్యం అర్థం చేసుకోవాలి. అది సృష్టికర్త అని దేవుని ఈరోజు ఇవాళ అది ఆక్రమించుండొచ్చు,
ఆక్రమించి ఉండొచ్చు ఈ రోజున. అయినా కూడా ఈ రోజున ప్రభు అంటే మాట మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఈ రోజున వాక్యం మనందరి జీవితాల్లో కూడా నీవు నాకు ఇచ్చేది ఏంటది? ఏది ఎక్కడిదో నాకు తెలియదా? నేను ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి దగ్గర నుంచి వచ్చాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆ తండ్రి దగ్గర నుంచే వచ్చావు. అవునా కదా? అన్నీ మనకు తెలుసు. నీవు నాకు ఇచ్చేది ఏమిటి? నువ్విస్తే తీసుకోవడం కాదు, నేను జయించి తీసుకుంటాను. అది హల్లెలూయా. ఇస్తే తీసుకోవడం వేరు, యుద్ధం చేసి గెలిచి తీసుకుంటాడు. ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? అసలు అది ఎవరిది? దేవుని. సమస్త అధికారము సమస్త లోకము దేవునిదే కదా. ఆనాడు అవ్వమును మోసం చేసి, లేకపోతే చూసినప్పుడు ఆదామును మోసగించి సమస్త అధికారం కూడా కాజేసింది. మీరు అందుకనే నేను అన్నాను, ఏంటంటే దాంతో యుద్ధం చేసి అది ఎందుకు తీసుకోవాలి అంటే అది ఒకప్పుడు దేవుని చూసినప్పుడు అది మరి మోసం చేసి తీసుకుంది కనుక ఈరోజు సహోదరుడ వాక్యం మన జీవితాల్లో ప్రభు అన్నారు, నీవు నాకివ్వటం కాదు, నువ్వు దేవునికి మొక్కు, ఇప్పటికైనా నువ్వు క్షమించబడతావు. మళ్ళీ ఆ విధంగా తర్వాత మనం చూశాను, ఆయన ప్రాణత్యాగం చేసి సిలువలో బలియాగం అయిపోయి ప్రాణత్యాగం చేసి ఆ విధంగా మరణించి తిరిగి సాతాను ఓడించి తిరిగి లేచాడంటే హల్లెలూయా. కాబట్టి ఇక నేను ఎందుకంటున్నానంటే ఈరోజు మనకు కావాల్సిన అంశం ఏంటంటే మాట అంత బాగుండాలన్నమాట. 3 సందర్భాల్లో కూడా ప్రభు పలికారు ఆయన, అంతే వాక్యం ఎత్తి మాట్లాడారు. మనం కూడా ఈ దినాల్లో అసాధ్యమైన కార్యాలు సాధ్యపడాలి అంటే కొన్ని సందర్భాలు ఉన్నటువంటి వాక్యం అనేది బాగా వినాలి, వాక్యం ఎత్తి ప్రార్థన చేసుకోవాలి. ఏమెత్తాలా? వాక్యం ఎత్తి, వాక్యముతో ఆ విధంగా సాతాను అపవాది అనేక రకాల ప్రలోభాలకు మనం గురి చేస్తున్నప్పుడు మరి ఆ విధంగా ఆ వాక్యం ఎత్తి మనం ప్రార్థన చేయాలి, వాక్యముతో దాన్ని ఎదుర్కోవాలంటే. వాక్యం ఎత్తి చూపించినప్పుడు సాతానికి మాట్లాడలేదు. ప్రభు వాక్యం ఎత్తి చూపిస్తే మాట్లాడలేకపోయాడు, నోరు మూసుకుంది. ఇంకొక మాట చివరిలో మనం చూసిన 4వ పని ఏంటంటే, నన్ను విసిగించగా నన్ను శోధించగా సాతానా నా వెనక్కి పొమ్మని ఆయన పలికాడు. హల్లెలూయా. సాతానా నా వెనక్కి పలకమేక. నేను అదే అన్నాను, దేవుని ఏర్పాట్లో మనం దేవుని బిడ్డలం. ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం, దేవునికి దాసులం, దేవుని సంతానం. ఎవరికో భయపడి ఎవరికో లోబడి, అందుకని మనం అవసరమైతే శోధిస్తుంటే గద్దించాలి సాతాను సమస్యల చేత, ఇరుకుల ఇబ్బందుల చేత మన కుటుంబాలు ఏదైనా చికాకులు, శోధనలు, ఇరుకుల ఇబ్బందులు కలుగు చేస్తుంటే మనం కూడా సాతాన్ని గద్దించడం నేర్చుకోవాలి. అయ్యో అది శోధిస్తుంటే మనం దానికి లోబడిపోకూడదు. ఖచ్చితంగా నా ప్రభు నాకున్నారు, ఏదైనా మంచోళ్ళు నా ప్రభు చూసుకుంటారు నన్ను, కాబట్టి నన్ను విసిగించవద్దు, శోధించవద్దని అపవాదిని మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు గద్దించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. గద్దిస్తే పారిపోతారు. ఎవరి నామంలో? యేసు నామం, అదొకటి వాడాలి తప్పనిసరిగా. గద్దించమన్నాను కదా, వెళ్ళిపోయేది. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తూ గద్దిస్తారు, ప్రార్థనలోనే గద్దించాలి. ఖచ్చితంగా పారిపోద్దండి. మీరు ప్రయత్నం చేయండి, అనుమానం లేకుండా చెబుతున్నాను. పలకాల మనం అధికారంతో పలకాలి మాట. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాల్లో ప్రకృతిని గద్దించాడు. మాటగా తుఫాన్ అంతా వచ్చినప్పుడు, శిష్యులంతా వెళ్తున్నప్పుడు, తుఫాన్లు ఎదుర్కొన్నప్పుడు వారంతా భయపడి కంగారు పడిపోయి చచ్చిపోతామని బైబిల్ ప్రభుని కేకలు వేస్తే నేల మీద నడుచుకుంటా రెప్పపాటు కాలంలో వచ్చేసాడంటే ఆయన. హల్లెలూయా. వచ్చి ఆయన చేసిన పని ఏంటి? ప్రకృతితో మాట్లాడి ప్రకృతిని గద్దించాడు, తుఫాను గద్దించాడు. తుఫానా నెమ్మలించు అని ప్రకృతితో ఆయన మాట్లాడాడు, తుఫాను గద్దించాడు. వాళ్ళ సహోదరుడా ఏం చెప్తున్నానంటే, నేను ఈ రోజున దేవుడా చేయి కాదు, దేవుని పేరట మనం కూడా మాట్లాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎవరి పేరట? ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మనం కూడా పలకటం నేర్చుకోవాలి. శోధంతో మాట్లాడాలి, సమస్యతో మాట్లాడాలి, ఇరుకు ఇబ్బందితో మాట్లాడాలి. మనం ఖండించడం నేర్చుకోవాలి, మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఈ రోజున అట్లా మాట్లాడితే మనం పలికిన మాట దేవుడు తప్పక నెరవేరుస్తుంది. హల్లెలూయా. నా బిడ్డ నా పేరట, నా బిడ్డ విశ్వాసంతో ఒక మరి అధికారం కలిగి ఒక మాట పలికాడు కనుక ఆ మాట నెరవేర్చాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. మన మాట తట్టుకోనేడు ఆయన. సమూయేలు గ్రంథాలు చూసాం కదా, రాజుల గ్రంథం చూసాం, మొదటి సమూయేలు లేఖనాలు చూసినప్పుడు సమూయేలు లాంటి ప్రవక్త ఏది పలికినా కూడా, ఏది మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా తప్పిపోనికుండా దేవుడు తప్పక ఆకాశం నుండి ప్రతి మాట నెరవేర్చాడంటే. హల్లెలూయా. ఎంత గొప్ప మాట! సమూయేలు పలికిన మాట ఎవరు నెరవేర్చారు? సమూయేలు ఎవరి పరంగా పలికాడు? ఏది పలికినా దేవుని పేట పలికాడు. మరి అందుకని అసాధ్యమైన కార్యాలు, ఉపవాస దినాలు సాధ్యం అవ్వాలి అంటే కంగారు పడమాకండి, భయపడమాకండి, ఆందోళన పడమాకండి. అపవాది సాతాను ఆడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు, ఏదో పక్క నుంచి శోధన ఇరుకు ఇబ్బంది కలుగు చేస్తూనే ఉంటాడు. అయినా లెక్క డోంట్ కేర్ అన్నట్టు బతకాలి. ఈరోజు నా ప్రభు నాకున్నాడు, ఏ విషయంలో దడవద్దు అసలు. హల్లెలూయా. మనం ఆయన బిడ్డలం. అవసరమైతే ఏదన్నా ఒకటారా తప్పు ఉంటే ఆయన ఒట్టికేస్తాడు. దీనికి ఏంటి మధ్యలో? మీకు అర్థమైందా? ఏదంటే మన అమ్మ నాన్న కొడతారు, మనం పక్కనోడి మన ఎందుకు కొడతాడు? కొడితే ఊరుకుంటానా? అట్లా ఉండాలి. నేను చెప్పే మాట చాలా ఇంపార్టెంట్ మాట.
మనలో ఏదో లోటుపాట్లు ఉంటే ఆయన కొట్టుకుంటాడు, ఆయన సరి చేసుకుంటాడు, పెట్టేది ఆయన, కొట్టేది ఆయన. మధ్యలో వీడికి ఎందుకు అంటాడు. అందుకని మనం అసలు తడవకూడదు. అసలు నీకు అనవసరం అన్నట్టు బతకాలి. వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన మీద. ఇందా సహోదర సాక్ష్యం చెప్పింది కదా, ఆ విధంగా అది కుదరదు. అవసరమైతే ఇల్లాను ఖాళీ చేస్తాడు. నేను అట్లా ఉండాలి దేవుని ఏర్పాటు. హల్లెలూయా. చిన్న విషయాలే నమ్మకంతో మాట్లాడు, క్రియల్లో చూపించాలి విశ్వాసం. అవసరమైతే దేవుడు గుడిసెలో ఉంటుంది, నష్టమేముంది? శుభ్రంగా దేవుడు చూసుకుంటాడు. బ్రహ్మాండమైన వనరులు అసలు దేవుడు ఇస్తాడు. ఆయన కొరకు మనం నిలబడాలి, ఆయన కొరకు మనం మాట్లాడాలి, ఆయన కొరకు మనం కొన్ని హద్దులు పెట్టుకొని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ వాక్యాలు మన అందరి జీవితాల్లో కూడా అలా నేర్చుకుందాం, అలా పలుకుదాం. జీవమరణాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? 4 వయసు. ఇప్పుడు అర్థమైంది వాక్యం, జీవమరణాలు 4 వయసు. అందుకని వాళ్ళ కొంతమంది చూస్తూ ఉంటాం, ప్రార్థన దేవుని బిడ్డలు అన్నీ ఉంటాయి. ఎందుకు భయపడతారు అర్థం కాదు. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? సమస్యలకి, సాతానికి, అపవాదికి భయపడతా కూర్చుంటే ఆడు ఇంకా తోరికెత్తా ఉంటాడు. అందుకని అన్నాను, ఎప్పుడు చేతిలో కర్ర ఉండాలి, లేకపోతే కోతి కూడా మనం బెదిరించు. చేతిలో కర్ర ఉంటే దాన్ని మనం ఆడించవచ్చు అన్నమాట. హల్లెలూయా. కర్ర వాక్యానికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థనా శక్తి కలిగి వాక్య శక్తి మనలో ఉంటే ఏదైనా మనం గద్దించవచ్చు ఈరోజు. అవునా కదా? ఇందా సహోదరు చెప్పారు కదా, రోజు వెళ్తున్నాను, రోజు చూసే పొక్కే ఈ పూట మీద పడింది. అవునా కదా? చేతిలో కర్ర ఉంటే భయపైన వెళ్ళి ఉరికి పెట్టినట్టు వేగుతాను, పారిపోతాను. కర్ర లేకపోతే, ఆయుధం లేకపోతే, చూసారు ఆయుధం ఎంత గొప్పదో? క్రైస్తవుడు కూడా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ లోక సంబంధమైన ఏ జీవాన్ని మన మీదకి రాకుండా దాని దాడి నుంచి తప్పించుకోవాలి అంటే చేతులు ఆయుధం ఉండాలి. పొలానికి వెళ్ళే ప్రతి రైతు కూడా తన చేతిలో దుడ్డు కర్ర పెట్టుకుని వెళ్తాడు. ఎందుకంటే పురుగులు ఉంటాయి, పొట్టలు ఉంటాయి, పావులు ఉంటాయి, రకరకాల ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఖచ్చితంగా చేతిలో కర్ర ఉందనుకోండి, ఖచ్చితంగా అదే అతని ఆయుధం అన్నమాట ఈరోజు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మన చేతిలో కూడా ఉపవాస దినాల్లో అటు ఆయుధము దేవుడు మనకు అనుగ్రహించను గాక, అటు ఆయుధం మనం చేతపెట్టము కాదా, అటు ఆయుధం చేతపెట్టి అపవాదిని ఎదిరించడం గాక, అపవాదికి అపజయం కలుగును గాక, ఆయన బిడ్డలమైన మనకు విజయం దేవుడు ఇచ్చను గాక, విజయం ఇచ్చను గాక, విజయం ఇచ్చను గాక. తప్పక దేవుడు విజయం ఇస్తాడు. అందుకని ఎదిరించడం నేర్చుకోవాలి మనం, నడవకూడదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఎందుకు భయపడతారు తెలుసా? నాలో పలానా చిన్న చిన్న తప్పులు, లోటుపాట్లు ఉండే, అంతే సాతానే వాడుకుంటుందని అనుకోమాకండి. ఏదనుంటే నువ్వు మట్టుగా అవసరమైతే కానీ ఆడి చేతికి అప్పలేదు. దావీదు అన్నాడు అదేమన్నా. దావీదు ఏమన్నారు? అంతే, నువ్వు దాన్ని మట్టుగా అయితే నువ్వే, కానీ ఎవరి చేతికి ఆడి చేతి పట్టించుకోవడం చరిత్రం. హల్లెలూయా. 66 యుద్ధాలు చేస్తే 66 యుద్ధాలు కూడా విజయాలంట దావీదు. 66 యుద్ధాలు, చిన్న పెద్ద యుద్ధాలు కలిగి తన జీవితకాలం అంతా ఒక్క యుద్ధంలో కూడా అపజయం లేదండి దావీదు. కారణం ఏమిటి? సమస్తం దేవుని చేతికి అప్పగించాడు. ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని విచారణ చేయకుండా వెళ్ళేవాడు కాదంటే, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి నా దేవుడు తప్పక నాకు విజయం ఇస్తాడని ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. పలుకుదాం మనం కూడా, మన ప్రభువే మనకు విజయం ఇస్తాడు అని పలకాలి. మనం రోజు మాట్లాడాలి. రోజు ప్రభు యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది అదే. పలకండి మీరు అన్నారు, ఆయన పలకమన్నాడు, వద్దన్నాడు. నా నామంలో మీరు పలకండి, మీరు అన్నమాట నేను నెరవేరుస్తాను అక్కడి నుంచి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలి అంటే తప్పక మనం ఈ పనులన్నీ కూడా చక్కబెట్టే వారికి ఉండాలంటే. చూద్దాం 20వ వచనం చూడమ్మా, పైన ఒక మాట, ఒకడి నోటి ఫలము చేత, బాగా ఆలకించు, ఒకడి నోటి ఫలము చేత వాడి కడుపు నిండును. ఆదాయం అనుకుంటా, పెదవుల ఆదాయం చేత. హల్లెలూయా. ఎంత బాగుంది చూడండి. నేను చెప్పిన విషయాలన్నిటికీ మాట సరిపోద్దా? నోటి ఫలము చేత కడుపు నిండుద్ది. ఏ ఫలం? ఏ ఫలం చెప్పండి, అందరు చెప్పండి. నోటి ఫలం. నోటి ఫలం. ఇప్పుడు జామ చెట్టు పెడితే జామ ఫలం వస్తుంది, బొప్పాయి చెట్టు పెడితే బొప్పాయి ఫలం వస్తుంది. నోటు కూడా ఫలం అంటే, నోరు కూడా బోడి కాయలు కాస్తుంది. ఏంటి ఆ ఫలం అంటే? ఇవాళ వాక్యం మన సహోదరుడు నేను చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని ఆ ప్రకారము మనం దేవుని పరంగా అధికారంతో మాట్లాడటం మనం నేర్చుకోగలిగితే మంచి ఫలం అదే అని అంటే. హల్లెలూయా. నోటి ఫలము చేత కడుపు నిండును. లోకంలో కొంతమంది చూస్తారు, మీకు తెలియదేం కాదు, లోకంలో అంటూ ఉంటారు, ఆడి నోట్లో మాట ఉంది ఎక్కడైనా బతికేస్తాడు. 2 పిల్లలు ఉన్నారనుకో తల్లికి, 2 మగపిల్లలు అనుకో, ఎప్పుడో ఎక్కడైనా చూస్తూ ఉంటాం. ఒకటి కాస్త వీక్గా ఉంటాడు, ఒకడు బాగా తెలివితేటగా ఉంటాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆస్తులో అది కాస్త తెలివి తక్కువడికి 2 వాటాలు ఇచ్చి వీడితో అంటారు, పెద్ద మనుషులు పెట్టి అంటారు, వీడు నోరు గల్లాడు అండి, ఎక్కడైనా సంపాదించేస్తాడు, బతికేస్తాడు, వాడు కడుపు ఎక్కడైనా నింపేసుకుంటాడు చెప్తారు. నిజం. హల్లెలూయా. అంటే వాడికి ఏమొచ్చు?
నోటి ఫలం మాట్లాడి గెలుపుతాడు. మాట ఉంది వాడి దగ్గర, నోటి ఫలం ఉంది వాడి చేత. ఆ నోటి ఫలం చేత ఏమి నిండిపోద్ది? కడుపు నింపుద్ది, అన్ని రకాల మేలులు వాడు అనుభవించడానికి అవకాశం. రెండో మాట ఉంది, పెదవుల ఆదాయం అంటే. ఎక్కడైనా చూసారా? పెదవుల ఆదాయం తెచ్చిపెడతాయా? ఆదాయం ఏదైనా వ్యాపారం చేస్తే ఆదాయం వచ్చింది వెంటనే నేను మాట అంటాను, వ్యాపారం వల్ల ఆదాయం వచ్చి ఏ వ్యాపారం కానీ పెదవులే కదా కావాల్సింది. పెదవుల ఆదాయము, ఏ ఆదాయము? పెదవుల ఆదాయం. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నేను చెప్పిన వాక్యం అదే. మనం ఆ ప్రకారంగా విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంగా మనం మాట్లాడుకోవడం నేర్చుకోగలిగితే ఈ రోజున పెదవులు కూడా నీకు ఆదాయం తెచ్చిపెడతాయండి. హల్లెలూయా. వాళ్ళ దేవుని మహాకృప చేత క్రైస్తవ సమాజాల్లో సేవకులైన వారందరూ కూడా ఇంక వేరే మరి సంఘాన్ని కాయాలి, కాపరిగా నటించాలి కనుక వేరే ఉద్యోగ వ్యాపారాలను పక్కన పెట్టి రోజున అవసరమైతే అవి మానుకొని కూడా పరిపూర్ణమైన సేవలో ఉన్నారు అంటే ఈ రోజున మరి వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వారు మాట్లాడమన్నాడు ప్రభు, మీకెందుకు మీరు నా ప్రసంగాలు చేసి అనేక మందిని ఉత్తేజపరచండి, ఉద్యోగం కలిగజేసి అనేక మందికి నా మాటలు మీరు అందించండి, మీ ఆదాయం సంగతి నేను చూసుకుంటాను. మీరు మాట్లాడితే అది ఆదాయం అన్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. మాట్లాడితే ఏమొస్తుంది? ఆదాయం. లోకంలో కూడా చూడండి, చక్కగా వాళ్ళు వ్యాపారాలు చేసేవారు. ఒక ఆమె ఉంటుంది వ్యాపారం కాదు, అవునా? పెడితే అమ్ముదాం అనుకుని అలా వచ్చింది. ఒక్కొక్క ఆమె ఉంటుంది, రండి సార్, రండి సార్, రండి సార్, మంది చూడండి, అయ్యండి ఇయ్యండి, ప్రాణెవరు ఒక్కొక్కరు. ఆ మాట కల్లాడు పానీయుడు కవుకుని అసలు భలే ఉందండి. మా ఇంట్లో, మా షాప్లో ఒక్కడు మాట్లాడితే లోకం తిరుగుతూ ఉంటా, పాల సపోటా, నేతి సపోటా, పాల సపోటాలు, పాల సపోటా, తీపి సపోటా, అసలు మెత్తగా ఉంటుంది. నోట్ వేసుకొని తిరిగిపోతాను వస్తూ ఉంటాడు. అది చెప్పే మాటలు పెట్టి ఇట్రా అబ్బాయి ఆడికద్దు అది మాట్లాడటం వచ్చాడు, అవునా కాదు? తీరా లాంగ్ తీసుకుని డజన్ కొంటే గడ్లు గొడ్లు రేపు రావాలి. కొంతమంది మాటల చేత ఆదాయం సంపాదించేస్తాం, అవునా కదా? అట్లాగే సహోదరి సహోదరుడ వాక్యం మన జీవితాల్లో నిజమే గమనించాలి. లోకం ఏం జరుగుతుందో మనం గమనించాలి. దేవుడు కూడా అదే అంటున్నాడు, పలకండి, మీరు మాట్లాడండి, నోరు తెరవమన్నాడు దేవుడు, మూసుకోమన్నాడు ఏమన్నా? నోరు తెరవమన్నాడు. నోరు తెరిస్తే దాన్ని బాగుగా నింపుతాను అంటున్నాడు దేవుడి రోజు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం కూడా దేవుని పరంగా ఈ ఉపవాస దినాల్లో బాగా మాట్లాడుతూ తెచ్చుకుంటాం. పలకండి, ప్రార్థనలో కూడా గద్దించండి, సమస్యను గద్దించండి. మీరు కూడా ఫలానా రుణబాధలు ఉంటే గద్దించండి, నా రుణాలు తీర్చబడాలని గట్టిగా ప్రార్థన చేయండి. అపవాది సాతాను నాకు ఎటువంటి బలహీనతలు రానికుండా గద్దించండి. వాటిని అనవసరమైన శోధనలు నా మీదకి రానికుండా సహాయం చేయమని వాటిని గద్దిస్తూ దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీ నోటి ఆదాయం, మీ నోటి పెదవుల ఆదాయమే మిమ్మల్ని తృప్తిపరచడానికి అవకాశం ఉంది సంవత్సరం. కాబట్టి ఆ రీతిగా ముందుకెళ్దాం. చదవండి అక్కడ మాట, అప్పుడు జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడేవాడు దాన్ని ఫలము తినడానికి చక్కని అవకాశం కనపడు. కాబట్టి ఆ ప్రకారం ఈ సంవత్సరం జాగ్రత్త కలిగి చక్కగా బాగా బలముగా మాట్లాడుతూ నేర్చుకుందాం. పలుకుదాం పలుకుదాం పలుకుదాం. అందుకని వాళ్ళ వాక్యం మన అందరి జీవితాల ప్రకారం మాట్లాడటం నేర్చుకుంటే మేలు జరుగుతుంది. అంటే పేతురు మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11, 12 వచ్చిన ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికే మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినా చేయక మీరేం చేయాలి? దీవించండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేనికి మనం దేవుడు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులు అవటానికి. అదే అన్నాను నేను. అలా అసాధ్యమైన కార్యాలు సాధ్యపడాలి అంటే దేవునిచ్చే మేలును మనం ఈ సంవత్సరం ఆత్మానుసరంగా, శరీరానుసరంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, మన పనిపాట్ల పరంగా మనం పొందాలి అంటే ఈ రోజు మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదంట, దోషంకు ప్రతి దోషం ఎవరికి చేయకూడదంట. హల్లెలూయా. మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, దేవుని చేత మనం దీవించబడాలని ఆశపడే మనము మనకెవరైనా కీడు చేసినా మనం కూడా టైం చూసి కీడు చేద్దాం అనుకోకూడదంట. టైం చూసి మళ్ళీ నేను కీడు చేస్తాననుకుంటే నీ ఫలం అక్కడే నువ్వు పొందుతావు, దేవుని ఫలం నీకు రాదు. దేవుడిచ్చే ఫలం పొందలే, అయిపోయింది. నీకు నీవే తీర్పు తెచ్చేసుకుంటావు. తీర్పు ఎవరు తెచ్చాలని కోరుకోవాలి? నేను గ్యారెంటీ చెప్తున్నాను. అందుకని కీడు చేసినా ప్రతి కీడు చేయమాక. ఒకవేళ తెలుసో తెలియకో కావాలని ఎవరైనా దూషించినా బదులు తిరిగి దూషించమాక. బదులు నీ నోరు ఎందుకు పాడు చేసుకుంటా? వారు తెలవకో తెలుసో పాడు చేసుకున్నారు. నీకు వాక్యం అర్థమైతే, దేవుని మాట నీకు అర్థమైతే మనం ఆగామనుకోండి. ఎవరిని బట్టి ఆగాల? దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి. వాక్యం నువ్వు విన్నావు కనుక, వాక్యం నీ హృదయంలో ఉంది కనుక వాక్యాన్ని బట్టి నువ్వు ఆగామనుకోండి. తిట్టాలి, నేను ఎదురు తిట్టను అని వాగామనుకోండి, ఈయన చూస్తాడు ఇక్కడి నుంచి.
హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. అప్పుడు నువ్వు చేసే ఉపవాసాలకి, ప్రార్థనలకి, తీర్మానం అన్నిటికీ బ్రహ్మాండమని కాదా చదువుతుంది ఈరోజు. ప్రభు అదే అంటున్నారు, వాళ్ళ మన జీవితాల్లో ఏ గట్టు సమస్య ఉన్నట్టు దేవుడు తీర్చేస్తారు. అందుకనే దోషానికి ప్రతి దోషం మనం ఎవరికి చేయకూడదు. మన నోరు ఆటికాలు పాడు చేసుకోవాల్సింది. ఇందా చెప్పానే, అధికారంతో మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రభువును స్తుతించడానికి మనం నేర్చుకోవాలి. అవసరమైతే సాతాన్ని గద్దించడానికి మనం మన యొక్క మాటను వాడాలి తప్ప ఈ వ్యర్థమైన విషయాలకు మన మాటను పాడు చేసుకోకూడదు, మన నోటిని పాడు చేసుకోకూడదు. లోకంలో చాలా మంది ఏమంటారు, గుట్కాలు ఆ విధంగా ఏమంటే గంజాయి తినమాకండి, అతనమాకండి, సిగరెట్ ప్యాకెట్ అమ్ముతానే ఉంటారు. సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు, ఇది క్యాన్సర్ కారకం, ఇది క్యాన్సర్ కారకం, ఇది తాగితే ఖచ్చితంగా నోటి క్యాన్సర్ వస్తుంది. రాస్తే రాసుకోవా అని తాగేవాడు తాగుతానే ఉంటాడు. దాని మీద మళ్ళీ పైగా అది భయంకరంగా ఉంటుంది, బొమ్మ కూడా ఉంటుందా, నోరంతా ఎర్రగా పాడి అమ్ముతాడు. మద్యపానం మీద కూడా ముందు సీసా మీద కూడా మద్యపానము ఆనందకరము, ఆరోగ్యకరం, బలకరం అనేది రాయడు. అవునా? మద్యపానము ఆరోగ్యానికి హానికరమైన రాస్తాడు. ఈ తర్వాత నీ ఇష్టం, అది నీకు హానికరం పోతే పోతాం అంత నీ ఇష్టం, అది వ్యక్తిగతం. ప్రభుత్వం అది చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు చేసే జాగ్రత్త వాళ్ళు చేశారు. ఇది మంచిదేం కాదు అని చెప్పారు, సిగరెట్ మంచిదేం కాదని చెప్పారు లేదు. అయినా కూడా వచ్చే చూద్దాం, క్యాన్సర్ అంటే కదా, బాగున్నది రావట్లేదు, బాగున్నది రావట్లేదు, ఆడి రావట్లేదు, ఈడి రావట్లేదు, ఇవన్నీ ఇక్కడ మాట్లాడాడు. సోకాళ్ళు సిద్ధాంతాలన్నీ మాట్లాడతాడు. సార్ నీ ఇష్టం నీది. ఆ ప్రభుత్వం చెప్పాల్సిన జాగ్రత్త చెప్పింది, దేవుడు ఏనాడు చెప్పాడు. మంచిదేంటో చెడుదేంటో ఏనాడు చెప్పాడు. నిర్ణయించుకోవడం ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా. తర్వాత ఇబ్బందులు వచ్చి మరి ఏదో నష్టపోతే అది నీ వ్యక్తిగత విషయం. తర్వాత ప్రభు అందుకనే నేను అదే అంటున్నాను, దేవుడు మనతో గొప్ప గొప్ప విషయాలకు వాడుకోవాలని నేను దేవుడు ప్రయత్నం చేస్తుంటే అనవసరమైన ఈ లోక సంబంధమైన పోట్లాట్లకి, తిట్లకి, లేకపోతే మరి ఇటువంటి వాటికి మన నోటి మనం పాటు చేసుకోకూడదు అంటే. హల్లెలూయా. పేజీ చెప్పు, జీవమును ప్రేమించి చెడ్డదాన్ని పలుకకుండా, కపటమైన మాటలు చెప్పకుండా. హల్లెలూయా. అదే మనం చేయాల్సింది. చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలి. ఏం చేయాలి? కాయటం ఏంటి? మళ్ళీ అటు వెళ్దాం ఒకసారి. అవునా? ఇప్పుడు పశువును కాసేవాడు ఏం చేస్తాడు? పశువును తోలుకెళ్ళి జాగ్రత్తగా కాస్తా ఉంటాడు. ఎందుకు కాయాలి? పాపం నోరు లేని జీవాలు, ఎవరి పొలం ఏంటో తెలియదు. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి మేపితే అక్కడ మేస్తా ఉంటావు. ఇంకా దాని పాపం నువ్వు వెనకాల అదిలించలేదు అనుకో, జాగ్రత్తగా కాయలేదనుకో, పచ్చగా ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళిపోయి తినేస్తా ఉంటాడు. అది పక్కోడి పొలమా నా పొలమా పాప వాడికి తెలియదు. ఆ జ్ఞానం నీకుంది. అది పక్కోడి పొలము, లేకపోతే వరి పొలము, మంచి పొలం, లేకపోతే ఆ విధంగా దాంట్లో ఆహారం తినకూడదని సంగతి నీకు తెలుసు. అందుకే నువ్వేం చేయాలి? నీ పశువులు నువ్వు కాసుకోవాలి. అందుకని పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు మనం చూసినప్పుడు, పందులు కాపర్, రకరకాల జీవాలన్నీ కాస్తా ఉంటాం. కాయటం అనేది ఎందుకంటే జాగ్రత్త కోసం రోజు. అవునా కదా? ఆ జాగ్రత్త కాసినప్పుడు ఒక చేత మనం మాట పడ్డాం. అవునా కదా? తన పశువును తను కాసుకున్నాడు అనుకో, ఎవరి చేత మాట పడ్డాం. కొంతమంది వాళ్ళ పొలాలు వదిలేసి ఇప్పుడే అన్నం తిని వస్తానే ఇంటికి వెళ్ళి వస్తాడు. ఇలా పక్కన వరి పొలం తినేసి ఆ రైతు మామూలుగా ఉంది. నువ్వు జాగ్రత్తగా కాయలేదంటే ఎన్ని తిట్టాలని తిడతాడు, పంచాయతీలో పెడతాడు. అవసరమైతే నీ పశువును పిచ్చకొడు పడతాడు, పశువును కొట్టడం కాకుండా నేను తిడతాడు. అవసరమైతే నీ మీద కూడా నేను కూడా కొట్టే ప్రయత్నం చేస్తాడు. కారణము నీ పశువును జాగ్రత్తగా కాచుకోవాలి. పశువును జాగ్రత్తగా అంటే కాచుకోవడం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అందుకని నేనంటాను, మన పెదవులను మనం గాయాలండి ఈరోజు. హల్లెలూయా. పెదవులను మనం జాగ్రత్తగా కాచుకోవడం మనకు కూడా అర్థమవుతుంది. మన పెదవులు జాగ్రత్తగా మనం కాచుకోలేదు అనుకోండి, మాట కాయలేదు అనుకోండి, ఎట్టబడితే మాట్లాడేసాం అనుకోండి, ఈ మాట ఎలా చెప్పాను కదా, జీవానికి ఇదే మూలం, మరణానికి ఇదే మూలం, ఘనతకి ఇదే మూలం, చెప్పండి, అవమానానికి ఇదే మూలం. ఆ విధంగా మనం చాలువ కప్పడానికి ఇదే మూలం, ఎవడైతే పిచ్చకొట్టుడు కొట్టడానికి సర్వశరీరానికి దెబ్బలు తెచ్చిపెట్టేది. లేకపోతే 3వ అధ్యాయం 5వ వచనం అక్కడ అంత ఉంది కదా, నాలుక బరువు చిన్న అవయవమే కానీ బహుగా అద్దెపడుతుందంటే అడవనే తగలబెట్టుద్దంట అవసరం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలని అర్థం చేసుకొని నోటికి నోరుపాట్లు మనం ఏం కాచుకోవాలి? ఇప్పుడు పెదవులను కాచుకోవాలి, నాలుకలు కాల్చుకోవాలి, మన మాటను కాచుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, కపటమైన మాటలు కానీ, లేకపోతే చెడ్డ మాటలు కానీ, మోసకరమైన మాటలు కానీ, అపవిత్రమైన మాటలు కానీ మన నోట రాకుండా జాగ్రత్తగా కాచుకోవాలంటే. హల్లెలూయా. పైగా ఆయన బిడ్డలమైన మనము ఇదే నోటితో మన దేవుని ప్రార్థన చేయాలి, ఇదే నోటితో అనేక మందిని దీవించాలి, అనేక మంది నోటితో అనేక మందిని ఆశీర్వదించాలి ఈరోజు. కాబట్టి అట్లాంటి జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు దేవుడు ఈరోజు. ఆ విధంగా కాచుకునే ప్రయత్నం చేద్దాం. అతడు కీడు నుండి తొలగి, ఎందుకని ఇవన్నీ అయ్యంటే అసాధ్యమైన కార్యాలు నేను సాధ్యపరచుకోవాలి అంటే మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి.
హల్లెలూయా. అందుకని అంటున్నాడు చూడండి, కీడు నుండి తొలగి సమాధానమును వెతికి ఇవన్నీ చేయాలి. అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలి అంటే సమాధానాన్ని వెతికి అందరితో ఇంట్లో బయట సంఘం సమాజంలో సమాధానాన్ని వెతికి వెంటాడాలి. అంటే దాని అర్థం అందరితో సమాధానం ఉండాలి. ఎవరికైనా ఎవరితో సమాధానం లేకపోతే మనమే దాన్ని వెతికి ఎందుకని నాకు ఫలానా సహోదరులు సమాధానం లేదు, మనం వెతికి సమాధానం వెంటాడాలి. సమాధానమును మనం వెంటాడితే దేవుని కృప మనల్ని వెంటాడుతుంది. హల్లెలూయా. కిందకు వస్తే ముగింపు. నీతిమంతుల మీదను అది ఖచ్చితంగా ఈరోజు దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ఎవరు నీతిమంతులు కూడా మనం చూసాం. ఆ ప్రకారం నోటిని కాచుకునేవాడు నీతిమంతుడు. అవునా? ఎవరికి కీడు చేయని వాడు నీతిమంతుడు, దోషానికి దోషం చేయని వాడు నీతిమంతుడు. కాబట్టి ఈ రోజున ప్రకారం జాగ్రత్త కలిగి ప్రభు అంటున్నారు, ఖచ్చితంగా అటువంటి నీతిమంతుల మీద జాగ్రత్త కలిగిన వారి మీద, పెదవులు కాచుకునే వారి మీద దేవుని చెవులు ఉంటాయంట, దేవుని కన్నులు వారి మీద ఉంటాయంట. హల్లెలూయా. ఆయన చెవులు వారి ప్రార్థన లేదు. అలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు వినడానికి ఇష్టపడతాడు. ఎవరు? దేవుడు. ఎవరండి? ఎట్లాంటి వారి ప్రార్థన? ఆ నోటిని కాచుకొని చేసేవాడి ప్రార్థన, నోటిని జాగ్రత్త చేసుకొని ప్రార్థన చేసేవాడి యొక్క ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడతాడు. చెవి యొగ్గి ఆయన ఆలోచిస్తాడు. చెవి యొగ్గి కొన్నిసార్లు మనం చూస్తాము, చెప్పే విషయాలు అవతల వారు బాగా వినాలనుకున్నాం అనుకోండి, చెవి యొగ్గి జాగ్రత్తగా వింటాం. లేకపోతే చెబుతూనే ఉంటారు, ఇంకేంటి అంటే చెవి ఒగ్గం వాళ్ళ మాట. చెవి ఒగ్గటం అంటే ఇంట్రెస్ట్గా ఉండాలి. మనం వినాలని ఆసక్తి నాకు ఉండాలి, ఉంటే వినగలుగుతాను. లేకపోతే మీరు కూడా బాగా గుర్తుపెట్టండి, నాతో ఏదైనా చెప్పదలుచుకుంటే స్పష్టంగా చెప్పేసేయండి. టకటకమని 2-3 నిమిషాలు చెప్పండి. తీరిగ్గా దాన్ని సాగదీసి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తాను, మరి అంటాను నేను. అప్పుడు అంటే చెవి నీకు ఈనిక, నా చెవి టైం అయిపోయింది, నా చెవి అంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చా, నా చెవి అంతకన్నా పనిచేయదు. మీ చెవులు కూడా అంతేలే, నాకు తెలుసుగా. హల్లెలూయా. ఈ స్పీడ్లో, ఈ ఏర్పాటులో నాకు తెలిసే నేను 40 నిమిషాల కన్నా వాక్యం చెప్పాను. అక్కడ సేవకులు అన్నారు, అరగంట ముద్దు, 40 నిమిషాలు హద్దు, అద్దాడితే వద్దు, అద్దాడితే అందుకని ఆ వద్దు అనిపించుకున్నా. నేను అంటాను, మీ చెవి నాకు ఇచ్చిన తర్వాత చూస్తాను, మీ చెవి నాకు ఎవరన్నప్పుడు నాకు అర్థమైపోయింది. నా చెవి కూడా అంతే. మరి మీ సమస్య అని చెప్పి టక్క మరి చెప్పాలి. సాగతి అని చెప్తున్నాను, ఇంకో 5 నిమిషాల తర్వాత వెళ్ళిపోతాను నేను ఇంటికి. పాస్టర్ గారు ఇంట్లేదని నీకు అర్థం అవ్వాలన్నమాట. హల్లెలూయా. అది కాబట్టి సహోదరా, మనం చెప్పేది కూడా దేవుడు ఏం చేయాలా? చెవి యొక్క ఆలకించే విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ముగిచ్చేస్తాను. దేవుని కన్నులు, వారి కన్నులు, దేవుని యొక్క కనుదృష్టి వారి మీద అలా ఉండడానికి అవకాశం ఉంది. ప్రభు ముఖం అంట కీడు చేయవారికి ఎప్పుడు విరోధమైనటువంటి, కీడు చేయవారికి విరోధం కనుక జాగ్రత్త కలిగి మన ఆత్మ జీవితాలు మనం కొనసాగించే వారిగా ఉందాం. మీకు తెలుసు, అట్లా ఈ దినాలలో మన నోటి మాటను దేవుని యొక్క మహిమార్థం మనం వాడటం. అపోస్తల కార్యంలో మితి అవసరం లేదు. పేతురు, యోహాను కూడా దేవాలయంకి వెళ్ళినప్పుడు వారు కూడా పలికారా లేదా? కుంటివాడు సహాయం అడిగితే నజరేయుడైన యేసు నామములో నువ్వు లే అని ఆ వ్యక్తిని పలికారు. పలికితే అద్భుతం జరిగింది అక్కడ. హల్లెలూయా. కార్యం ఎవరు చేశారు? పలికింది ఎవరు? నమ్మింది ఎవరు? హల్లెలూయా. నమ్మింది కుంటివాడు, ప్రార్థన చేసింది పేతురు, యోహాను, కార్యం చేసింది మన ప్రభు అయిన. ఇది లింక్. అందుకనే కార్యం కావాల్సిన వారు నమ్మాలి, దేవుని ప్రతినిధిగా మేము పలకాలి. మనందరం కూడా దేవుని పెట్టిన విశ్వాసంతో పలకాలి. కార్యం చేయుట దేవుని. హల్లెలూయా. అట్లా భక్తులైన వారు చాలా మంది, భక్తులైన వారు, శిష్యులైన వారు తర్వాత నేర్చుకొని వారు కూడా పలకటం మొదలుపెట్టారు. చూసారా? తుఫాను వచ్చినప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు కంగారు పడి భయపడిపోయారు. తర్వాత చాలాసార్లు అనేక విషయాల్లో వారు కూడా నేర్చుకొని గట్టిగా పలకటం నేర్చుకున్నారు. ఈ శిష్యులు పలికిన ప్రతి మాటను కూడా దేవుడు తప్పక తర్వాత నెరవేర్చారు. అవును అన్నట్టుగా దేవుడు చేశాడు. వాళ్ళ సహోదరుడా, వాక్యమైన మనందరి జీవితాల్లో కూడా మనం కూడా ఈ యొక్క కడవరి దినాల్లో ఖచ్చితంగా స్పష్టంగా దేవుని కొరకు బలంగా మాట్లాడదాం. నేను ఒక మాట చెప్పాను, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయాన్ని కూడా మరి భక్తుడైన యెహెజ్కేలుతో దేవుడు ఒక మరి దర్శనం చూపించారు. ఒక లోయలోకి తీసుకెళ్లి ఏం కనపడుతున్నా దేవుడు అడిగినప్పుడు ఎండిపోయిన ఎముకలు కనపడుతున్నాయని చెప్పినాడు. వరుస పెట్టి దేవుడు పలకమన్నప్పుడు అన్ని పలికేశాడు విశ్వాసంతో. హల్లెలూయా. పలికితే ఎముకలన్నీ కూడి ఏర్పడినాయి. పలికిన తర్వాత ఏమడిగింది దేవుడు అడుగుతా ఉన్నారు. ఏముందంటే ఎముకలన్నీ కూడా చల్లాచెదరైపోయిన ఎముకలన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ఏర్పడిందని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇదిగో వాటి మీద నరములు మరి చూసినప్పుడు మాంసము, చర్మం వచ్చేలాగా మళ్ళీ పలకమని దేవుడు చెప్తే మళ్ళీ యెహెజ్కేలు మళ్ళీ పలికాడంట. మళ్ళీ వెళ్ళి నరములు, సర్వ ఎముకలారా
ఆ విధంగా మీ యొక్క మాంసముతోనూ చర్మంతోనూ నింపబడిన దాకా మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ ప్రకారం శుభ్రంగా వాటి మీద మాంసము, నరాలు, సమస్త చర్మము కప్పబడి ఒక ఆకారాలు వచ్చినాయని, ఆ తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం కనపడుతుందంటే మరి స్ట్రక్చర్ శుభ్రంగా ఆకారం వచ్చింది, అందరూ మనుషుల్లా కనపడుతున్నప్పుడు వాటిలో జీవం ఉందని దేవుడు అడిగితే జీవం లేదని ప్రభు యెహెజ్కేలు చెప్పడం. మళ్ళీ దేవుడు అన్నారంట ఊపిరితో మాట్లాడేశారు. ఎవరితో మాట్లాడారు? ఊపిరితో మాట్లాడి ఊపిరితో పలుకు, ఊపిరేను వెళ్ళి ఆ యొక్క సర్వ సైన్యంలోకి వెళ్ళి వారందరికీ జీవము కలుగు చేయమని పలుకు అని మరి దేవుడు యెహెజ్కేలుతో చెప్తే యెహెజ్కేలు ఆ ప్రకారం పలికితే, ఇప్పుడు నేను అదే అంటున్నాను, పలికితే ఏమైంది? వారందరిలోకి జీవం వచ్చేసి హల్లెలూయా. కాబట్టి 3 సందర్భాలు, ముందు ఎముకలు స్ట్రక్చరు, తర్వాత మరి మనిషి ఆకారం, తర్వాత దాంట్లోకి జీవం. 3 సందర్భాల్లో కూడా దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. నేను చెప్తే అవుద్దా అల్లా, దేవుడు చెప్పమంటున్నాడు, పలకమంటున్నాడు, పలుకుతాను అంతే. మనం కూడా నేను అదే అన్నాను, మనం నిమిత్తం మాత్రం అండి, దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మనం పలకటమే, విశ్వాసంతో పలకటమే మనం చేయాల్సింది. సాతాను గద్దించండి, అపవాదిని గద్దించండి, సమస్యను గద్దించండి, ప్రభు మీద నమ్మకం ఉంచుకోండి, ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు అడుగువేయండి, తప్పక మన ప్రభు మనకి సహాయం చేస్తాడు. వాక్యం చూసాం, ఆ యొక్క మరి చూసినప్పుడు ఏమంటారు, ఆ యొక్క లోయలో ఉన్న ఆ ఎముకల గూళ్ళన్నీ కూడా సర్వ సైన్యంగా మారినాయండి. ఏ సైన్యం? అవి ఎంత గొప్పవాడండి దేవుడు. అరే ఒక మాట మాత్రం సెలవిచ్చి దేవుడు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడించి దైవ సేవకుల ద్వారా సర్వ సైన్యంగా మాట్లాడించిన గొప్ప దేవుడు. వాళ్ళ నోటికి నోటివాళ్ళు మనలో ప్రతి జీవాన్ని నిరంతరము ఆయన కలుగు చేసే దేవుడు, శక్తి సామర్థ్యాలు కలుగు చేసే దేవుడు. నోటికి నోటివాళ్ళు మనకి, మన కుటుంబాలకైనా తోడుండి నడిపించే దేవుడు. హల్లెలూయా. సదాకాలం మన ప్రభు మనకి తోడు. ప్రార్థన చేసుకుంటాం, చిన్న ప్రార్థన. వాక్యం దేవుడు దీవించిన గాక.